నిజంగా ఇప్పుడు అన్న చెప్పినట్లుగా మనం ఇక్కడ కూర్చొని మాటలు మాట్లాడుకొని మళ్ళీ పోయి మనంతరం మనం ఉంటే ఏది కూడా మనం సాధించుకోలేము. తప్పనిసరిగా ఒక ఉద్యమం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అదేవిధంగా ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం అయితే మనం పెద్ద ఉద్యమం తప్పనిసరిగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు ఎన్నో మేలు చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు కరోనా తీస్తే కేవలం ఒక 3 సంవత్సరాల్లోనే ఆయన మన కడప జిల్లాకు సంబంధించిన ఒక మెడికల్ హబ్బుగా కడప జిల్లా తీర్చిదిద్దాడు. దాంట్లో భాగంగా మెంటల్ హాస్పిటల్, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా ఐ హాస్పిటల్, రిమ్స్లు సూపర్ స్పెషాలిటీగా, అదేవిధంగా పరిశ్రమల విషయానికి వస్తే మధ్యలో సెంచురీ ప్లైవుడ్ సెంటర్ను ప్రారంభించి ఎంతో మందికి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా కొప్పర్తిలో డిక్సన్ కంపెనీ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కలిగించడం. విధంగా ఎంఎస్ఎంఈ ఇక్కడ నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సంబంధించినటువంటి దాన్ని తరలించుకుని అమరావతి తీసుకోవడం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ఇది కూడా అమరావతికి తీసుకోవడం. అదేవిధంగా ఇప్పటికే లాయర్లందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే బంగాకు సంబంధించి ఆ కోర్టు ఇక్కడ మనకి ఇక్కడే వాళ్ళకు బెయిల్ కానీ వాళ్ళకు శిక్ష కానీ ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి కోర్టు. దాన్ని కూడా అమరావతికి తీసుకుపోయేసి అంటే ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా అడ్వకేట్లకు ఇక్కడికి పని లేకుండా చేసే విధంగా మళ్ళీ ఇంకొకటి మన రాయలసీమ నుంచి తొలగించాలి, ఇక్కడ మన కడప నుంచి తీసుకోవడం. నిజంగా ఒకటి గమనించాలి, రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రాంతాల మీద కక్ష సాధింపు చేయకూడదని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి ప్రతి ఉద్యమానికి, అదేవిధంగా మనం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మన కడపలోనే మనం ఇక్కడ ఉంచుకోవడానికి ఎటువంటి పరిస్థితికైనా కూడా ముందుంటామని చెప్పి తెలియజేయడం.